అన్నమయ్య జిల్లా పొంగనూరు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ. పొంగనూరు అసెంబ్లీ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఎస్డిపిఐ అసెంబ్లీ కార్యదర్శి ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకులు అంబేద్కర్ గారి గొప్పతనం, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మరియు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా తీసుకుని సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలని, ఆయన ఇచ్చిన సందేశాన్ని ఆచరణలో పెట్టాలని, అంబేద్కర్ గారి అభిమానులైన మనం అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదవలసిన అవసరం ఉందని, ఆయన జీవిత చరిత్రలోని కొన్ని వ్యాఖ్యలను తీసుకొని మన జీవితంలో పాటించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు. ఆ మాటలను మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కేవలం మన కోసమే కాకుండా మన వాళ్ళ కోసం, మన ఊరి కోసం, మన దేశం కోసం, మన పక్కనున్న ప్రజల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలను, నాయకులు ప్రజలకు అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ సేవలందించడానికి ముందు వరుసలో ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పొంగనూరు అసెంబ్లీ కార్యదర్శి ఆసిఫ్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలైన సామాజిక సమానత్వం, హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ జిల్లా కార్యదర్శి యూనుస్, ఏజాజ్ నాయకులు ఖాదర్ బాషా, అసెంబ్లీ నాయకులు ఖాదర్ బాషా, చాంద్ బాషా, రాయల్ బాబా, సద్దం, అతిక్ బాషా, అమానుల్లా మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎంతో కష్టపడి చదివినప్పటి నుండి ఆయన ఎన్నో అవమానాలకు గురైనా కానీ ఒక పట్టుదలతో, స్వయం కృషితో చదివి ఒక ఉన్నత స్థానానికి సాధించారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ప్రపంచంలో దేశాలకెల్లా మన దేశం అతి గొప్పది. దానికి కారణం ఏమిటంటే మన దేశం యొక్క రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకర్త. అదేవిధంగా మనం చూస్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఒకసారి చదివిన తర్వాత మనం చూస్తే ఏదైతే ఈరోజు జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నామో చాలా సంతోషం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులను చెప్పుకునే మనము కేవలం ఆయన విగ్రహానికి పూలమాలు వేయడము, కొన్ని స్లోగన్లు పలకడం కాదు. ఆయన జీవితం చదివిన తర్వాత ఆయన జీవితంలోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని అది మన జీవితంలో తీసుకొని రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అని. దీన్ని తీసుకొని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. మనం చూస్తున్నాం, కోవిడ్ సమయంలో పార్టీ తరఫు నుండి మేము ప్రజల కోసం ఎన్నో రకాలుగా సేవలు అందించాం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా మన ప్రజలకు సేవా కార్యక్రమంలో ముందుంటాము. మనం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అభిమానులను చెప్పుకునే మనం ప్రతి ఒక్కరూ జనాల కోసం, మన ఊరి కోసం, మన వార్డు కోసం, మన దేశం కోసం పబ్లిక్ని సేవలు అందించడానికి ముందుకు రావాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.